హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బంగాళదుంప ఫ్రై చేసుకుందాం. అది మామూలు సాధారణ ఫ్రై కాదండి, మసాలా ఫ్రై. ఇది అన్నంలోకి చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. పొద్దున పూట క్యారేజీలకు కూడా సింపుల్గా అయిపోయి ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క తీసుకుందాం. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 5-6 పచ్చిమిరపకాయలు, కారం ఉండేటట్టయితే 5-6 తీసుకోండి, కారం లేకపోతే ఇంకొకరు ఎక్కువే తీసుకోండి. అలాగే ఒక పావు స్పూను జీలకర్ర కూడా తీసుకొని మిక్సీ కొట్టేసేయండి. ఇప్పుడు బంగాళదుంపలు ఉడికించుకోవటం కోసం పొయ్యి మీద నీళ్లు పెట్టుకుందాం. ఆ నీళ్లు కాగేలోపు మనం బంగాళదుంపల్ని ముందుగానే నీళ్లతో శుభ్రంగా కడిగి, మట్టి ఉంటుంది కదా వాటి మీద, అందువల్ల శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. ఎందుకంటే చిన్నవి అయితే తొందరగా చిదిమి అవుతాయి. అందువల్ల పెద్ద ముక్కలు అయితే నీళ్ళల్లో ఉడకటానికి, అలాగే మనం ఆ పైన తోలు తీయటానికి కూడా వీలుగా ఉంటుంది. ఇప్పుడు కోసుకున్న బంగాళదుంప ముక్కల్ని ముందుగానే వేడి చేసిన నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడికినీళ్ళు ఏదో మనకు తెలియాలంటే ముక్కను పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగిలితే ఉడికిపోయినట్టే. మరీ మెత్తగా ఉడకబెట్టబాకండి, తర్వాత వేపుడు వేసేటప్పుడు మరీ పేస్ట్ అయిపోతాయి ముక్కలు. అలా చూసుకొని ఇప్పుడు ఆ నీళ్ళను వంపేసి దానిపైన ఉన్న తోలు తీసేసి కొంచెం ఆ ముక్కను మళ్ళీ 4 ముక్కలుగా కట్ చేసుకోండి, పెద్ద ముక్కలుగా. అలాగే బాండీ పెట్టుకొని దాంట్లో 2 గరిటెల ఆయిల్ వేసి పప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఎండుమిర్చి, కరివేపాకు అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ 1 కూడా వేయండి. వీటిని 2 నిమిషాలు వేగనివ్వండి. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక పావు స్పూను పసుపు వేయండి. ఆ పసుపు నూనెలో వేస్తే చక్కగా వేగింది. అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేయండి. ఈ బంగాళదుంపల వేపుడులో ఎర్ర కారం వేయము, ఈ పచ్చిమిర్చి పేస్ట్తోనే మనకి కారం వస్తుంది. అందువల్ల కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోండి. కూడా ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. తర్వాత ఆ కారాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి 1 స్పూను వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి కూడా వేయండి. అది కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి చక్కగా కలిపి మూత పెట్టండి. ముందుగా వేసిన నువ్వుల పొడి పిల్లల ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. మిర్చి కారం ఎక్కువైనా ఈ నువ్వుల పొడి మేనేజ్ చేస్తుంది. ఇవన్నీ చక్కగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత తీసి సరిపాను ఉప్పు వేసి ఒకసారి మొత్తం ఆ ఉప్పు అంతా కలిసేటట్టు కలపండి. అది చక్కగా వేగటానికి మరో 2 నిమిషాలు మూత పెట్టండి. అలా మూత తీస్తూ వేపుకుంటూ ఉంటే ఒక 10 నిమిషాల పాటు అలా చెయ్యండి. చేస్తే మనకి సూపర్ డూపర్ అయిన బంగాళదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారతీ హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. భారతీ హోమ్ చెఫ్ ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి.